లో గానీ, వాళ్ళ వ్యక్తిగత రిలేషన్‌షిప్స్‌లో గానీ, ఎలా ముందరికెళ్ళాలి, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్ అండి హ్మ్. బేసికల్‌గా. హ్మ్. అది. సో, అంటే ఇవన్నీ అప్పుడు అలా క్రియేట్ చేయబడిన వాటిని హ్మ్. చాలా మిస్‌లీడ్ అయిపోయి చాలా రకాలుగా దీన్ని అది చేసుకుంటున్నామండి మనం బేసికల్‌గా. అంటే యాహ్! సో బహుశా ఇది యాహ్! రెగ్యులర్‌గా చాలా మందికి వచ్చే క్వెషన్. ఆ ఫుడ్ అనేది దోషం అయిపోతుంది. ఆ ఫుడ్ తినకూడదు. ఫుడ్ పాడైపోతుంది. మరి ముఖ్యంగా గ్రహణం నుంచి అద్ వచ్చే రేస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఫుడ్ మీద అనేది. ఆహ్, సై చాలా యాహ్! సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో యెస్. ఏమంటుంది? యెస్. సైన్స్ ఏముంటుంది? సైన్స్ పరంగా యాక్చువల్‌గా ఏ హాని ఉండదండి బేసికల్‌గా. హ్మ్. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ఈ అంటే రేస్ గాని, అది గాని ఇదంతా ఏంటంటే జనరల్‌గా చెప్పాలంటే అంతా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. ఓకే. ఇప్పుడు నేను గూడా ఒక విషయం చెప్తే ఏంటంటే దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. ఓహో! ఇలా గూడా ఉంటుందా అని జెప్పేసి. హ్మ్. కానీ నేను గూడా ఒక భయం సృష్టించాననుకోండి, నా మాట చాలా మంది వింటారు. నా యూట్యూబ్ ఛానెల్‌కి చాలా మందొస్తారు. హ్మ్. నాకు బిజినెస్ అవుతుంది. నేనొక సెలబ్రిటీని జనరల్‌గా చెప్పాలంటే. హ్మ్. సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఆదిమ మానవుల కాలం నుంచి మనం వచ్చామనుకోండి. ఇప్పుడు క్రిస్టోఫర్ కొలంబస్ ఉన్నాడు. స్పెయిన్‌లో తను ఉన్న క్రిస్టోఫర్ కొలంబస్ ఎక్స్‌ప్లోరర్. తను హ్మ్. అంతర్జాతీయంగా ఎక్స్‌ప్లోర్ చేసి ఎక్కడెక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మనకు బంగారం ఉందో అంత ప్లేసెస్‌ని నౌకలో వెళ్లి కనుక్కుంటే, హ్మ్. వాళ్ళు మిలిటరీ ద్వారా వచ్చి ప్రపంచం మొత్తం కాలనైజ్ చేసి ఆంగ్లేయులు అంతా దోచుకున్నారు. ఇది అందరికి తెలిసిందే. అయితే హ్మ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక ఒక వ్యవస్థ మనం ఒక బ్లైండ్‌గా బిలీవ్ చేస్తే ఏమవుతుందని చెప్తాను. సో, అలా ఆ క్రమంలో హ్మ్. క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడు ఒక ఐలాండ్‌కి వెళ్ళాడన్నమాట. ఐలాండ్‌కి వెళ్తే అక్కడ ఉన్న ఈ ఆది మానవులు, ప్రజలు వాళ్ళు వీళ్ళ దగ్గర గన్స్ అవి చూసి వాళ్ళకు మీకు మంచి చేయడానికి వచ్చినాము. ఇక్కడ మేమంతా సెట్ చేసి వెళ్తాం అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారము, రిసోర్స్ అంతా యూటిలైజ్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? అసలు వీళ్ళు మనను ఏలడానికి వచ్చారు. అసలు ఇదంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళు ఆహారం ఇవ్వడం మానేశారు. లోకల్స్ హ్మ్. వాళ్ళు. హ్మ్. మానేసారంటే క్రిస్టోఫర్ కొలంబస్ ఎలా మార్చుకున్నాడంటే, ఈ ఒక లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం పర్టిక్యులర్ రోజు వస్తుందని. ఎందుకంటే అప్పటి వరకు ఖగోళ శాస్త్రం చాలా డెవలప్ అయింది కాబట్టి, హ్మ్. మీరు చాలా చాలా తప్పు చేస్తున్నారు. మీపైకి దేవుళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఆ రోజున నేను చెప్పే రోజున మీరు నాకు ఫుడ్ ఇయ్యకపోతే చంద్రుడు మొత్తం ఎర్రగా అయిపోయి మీ జాతిని అంతరించేస్తా అని చెప్పేసి భయపెట్టించాడు. ఓకే. భయపట్టించడం వల్ల తను ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత అదే టైంకి అందరూ చూసేసరికి చంద్రుడు ఎర్రగా మారిపోయిందన్నమాట. హ్మ్. మారిపోయేసరికి వాళ్ళు భయపడిపోయి మళ్ళీ నౌకల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆహార ధాన్యాలే గాని వాళ్ళు సబ్మిట్ అయిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక ఒక శాస్త్రీయంగా ఆలోచించే విధానానికి, ఒక హ్మ్. అశాస్త్రీయంగా మూఢనమ్మకాలకి ఉన్న వ్యత్యాసం అదండి బేసికల్‌గా. సో, దీని ద్వారా రేస్ గాని శాస్త్రంగా గనక చూసుకుంటే హ్మ్. ఏ హాని ఎన్నో సైంటిఫిక్ స్టడీ చేశారు. ఏ హాని ఉండదండి. అంటే మానవుడు పుట్టని దగ్గర నుంచి కూడా సూర్యమండలం ఉంది. హ్మ్. భూమి ఉంది. చంద్రుడు ఉన్నాడు. అప్పటి నుంచి కూడా గ్రహణాలు ఏర్పడుతున్నాయి. సింపుల్‌గా అవి తిరిగేటప్పుడు ఏదో ఒక ప్లేస్‌లో అలైన్‌మెంట్ జరిగి దాన్ని అడ్డం వస్తుంటాయి బేసికల్‌గా. ఇది బట్ కామన్ శ్రీకాంత్ గారు ఫినామినన్. కంటిన్యూ అప్పుడు టు దిస్. మీరు స్పెషల్‌గా ఈ ఏదో ఈ ప్రశ్న జరుగుతుందని చెప్పేసి తీసుకొచ్చారు కాబట్టి ఇక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఇటు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది కదా, చంద్రుడి మూలంగానే ఈ ఆటుపోట్లు అనేవి ఏర్పడుతున్న సందర్భం ఉంది. సో గ్రహణాల యాహ్! ఇంపాక్ట్ ఆబ్వియస్. కూడా ఉంటుంది. ఈ నేచురల్ డిజాస్టర్స్ కూడా సమ్వాట్ ఎక్కడో గ్రహణాల ఇంపాక్ట్ ఉంది. గ్రహణం వచ్చే ముందో లేకపోతే గ్రహణం తర్వాత వాటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. సో నిజంగా ఈ గ్రహణాల ఇంపాక్ట్ నేచురల్ డిజాస్టర్ అంటే నేచర్ డిజాస్టర్ అంటుంటారు కదా, నేచురల్ డిజాస్టర్. సో వాటి మీద ఇంపాక్ట్ నిజంగా ఉంటుందా? అవి ఇంపాక్ట్ చూపిస్తుందా? లేకపోతే ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఈ అంశాన్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు హ్మ్. జనరల్‌గా వాళ్ళు గూడా నేర్చుకున్నది ఆటుపోట్లు. ఇప్పుడు మనం జనరల్‌గా చెప్తానండి. యాక్చువల్‌గా ఇదంతా ఎక్కడొచ్చింది. మనిషికి నాలెడ్జ్ అనేది మనిషి ఒకప్పుడు ఆదిమ మానవులాగా ఉండేదన్నమాట. హ్మ్. కానీ అప్పుడు జంతువులను చంపి తింటూ, ప్లస్ కాలానుగుణంగా వచ్చే అంటే మొక్కల నుంచి వచ్చే కొన్ని ఫుడ్స్ గాని, బెర్రీస్ గాని, ఫ్రూట్స్ గాని బతుక్కుంటూ, తిరుక్కుంటూ ఉండేవాడు. హ్మ్. ఫిష్‌ని పట్టుకుంటూ అలా పట్టుకున్న క్రమంలో కొన్నిసార్లు వెళ్ళే ప్రతిసారి మూన్ అదే పొజిషన్‌లో ఉంటుంది పైన. హ్మ్. అప్పుడు చాలా ఫిష్ దొరుకుతున్నాయి. సో, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో! చంద్రుడు ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఉంది. ప్లస్ హ్మ్. వింటర్‌లో మనకు చలికాలంలో సూర్యుడు ఇలా వెళ్తున్నాడు. ఆ ప్లేసెస్‌లో ఇలా కనబడుతుంది. ఈ నక్షత్రాలు పర్టిక్యులర్ సీజన్‌లో ఇలా కనబడుతున్నాయి అనేది నేచురల్‌గానే అంటే భూమి మీద ఉన్న జీవనానికి మనకప్పుడు వాచెస్, క్యాలెండర్స్ ఏవి లేవు. అంటే ఒక ఒక వైల్డ్ యానిమల్స్ అంటే క్రూరమృగాలు వలస వెళ్ళే క్రమంలో పర్టిక్యులర్ సీజన్‌లో వెళ్తుంటాయి అవి. వాళ్ళ ఆది మానవుల కాలంలో ఉన్నప్పుడు. దాని వాళ్ళు ఓకే. ఈ నక్షత్రం ఇక్కడికి వస్తుంది. ఈ సూర్యుడు ఇలా వెళ్తున్నాడు అంటే ఇప్పుడు మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫుడ్ అంటే కంటిన్యూయస్‌గా భూమి మీద జరిగే పరిణామాలకి, ఆకాశంలో జరిగే పరిణామాలకి చాలా లింక్ చేసుకున్నాడు. అవే మనకు గైడ్స్ లాగా మారాయి.
ఇప్పుడు మనకు చంద్రుడు చూడు, మన మంత్ కూడా అక్కడి నుంచి వచ్చిందే కదండి. ఇప్పుడు మనకు సుమారు మన క్యాలెండర్ ఏంటండి, క్యాలెండర్ మంత్ లో ఏంటి, పౌర్ణమి టు పౌర్ణమి సింపుల్ గా. అప్పుడు వాటేజ్ లేవు. వాళ్ళు ఎలా మార్క్ చేసుకున్నారు, కొన్ని బోన్స్ పైన ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా చిన్న చిన్నటువంటి 29 మార్క్స్ చేసుకొని దాన్ని వాళ్ళు చేసుకుంటూ ఆ జీవనాన్ని గడిపారు. సో ఆ క్రమంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఓకే మనకు పైనుంచి చాలా మనకు గైడ్ చేస్తున్నాయి, అంటే ఇవి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్. అప్పుడు మనకు వెళ్ళలేము, చంద్రయాన్-3 లేదు, రాకెట్ లేదు, జిఎస్ఎల్ లేదు, ఏది లేదు అప్పుడు. సో న్యాచురల్ గానే వాళ్ళ ప్రతి ఒక్క కల్చర్ మనదైనా కాదండి, ఈజిప్షియన్ కల్చర్, మనకు యూరోపియన్, దానిలో మనకు మాయన్స్, ప్రతి ఒక్క కల్చర్ లో ఈ ఈవెన్ మనకి సూర్యుడికి కూడా గొడ్లు ఉంటాయి ఈజిప్ట్ లో బేసికల్ గా. సో అన్ని ఆ కల్చర్ నుంచి వచ్చిందే మనకి ఈ దేవుడు, చంద్రదేవుడు, సూర్యదేవుడు అనే దాన్ని, ఎందుకంటే మన లైఫ్ లో డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చి మన వేదాంగ అప్పుడు రాశారనమాట. మనకు రిటర్న్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వేదాస్ లో వేదాంగ జ్యోతిష్యం అని చెప్పేసి ఒక సపరేట్ పార్ట్ లో వాళ్ళు దీన్ని డిస్కస్ చేశారు. వేదాంగ జ్యోతిష్యం అంటే లిటరల్ గా చాలా మందికి తెలీదు. వేదాంగ జ్యోతిష్యం అంటే మీనింగ్ ఏంటి తెలుసా అండి? ద సైన్స్ ఆఫ్ సెలెస్టియల్ లైట్స్. శాస్త్రీయంగా పైన వాటిని చదవడమే, తత్వశాస్త్రంలో చదవడమే వేదాంగ జ్యోతిష్య అని చెప్పేసి రాశారు. దాంట్లో చాలా మందికి తెలీదు, మిస్యూజ్ చేస్తున్నారండి. 10.88 ఋగ్వేదాల్లో ఒక శ్లోకం ఉంటుంది, దానిలో ఎంత బాగా రిటర్న్ చేస్తారండి. హౌ మెనీ సన్స్ ఆర్ దేర్, హౌ మెనీ వాటర్స్ ఆర్ దేర్, ఈస్ దేర్ లైఫ్ ఎల్స్వేర్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి ఓపెన్ గా క్వశ్చన్ చేశారు. ఇలా క్లోజ్ గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. తత్వశాస్త్రంలో డిస్కస్ చేశారు. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ పోయట్స్ టు ఫైండ్ అవుట్, మీరు కనుక్కోండి. ఈవెన్ ఆర్యభట్ట కూడా, అంటే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే కనుక చాలా సంవత్సరాల కింద వేదాంగ జ్యోతిష్యంలో వాళ్ళు రాహు కేతు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, ఇప్పటికీ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణమో కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటూ ఉంటారు. అక్కడికే వస్తాను. సో రాహువు కేతువు అంటే ఏంటంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే, వాళ్ళు సింబాలిక్ గా డిఫైన్ చేశారండి. అంటే ఒక సిగ్నల్ పూర్వకంగా, అంటే ఏంటంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఒక్కొక్కసారి అలైన్మెంట్ అయినప్పుడు మనకు గ్రహణాలు వస్తుంటాయి అని చెప్పేసి రాహువు కేతువు అనే సింబాలిక్ గా వీటిని మింగేస్తాడు. ఆ షాడో ప్లానెట్ అంటే ఆ ఛాయాగ్రహం అనేది మింగేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు గాడ్స్ లాగా, మళ్ళీ అదే అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా చూశారు. ఎందుకంటే అప్పుడు అవి మన భూమి మీద లైఫ్ ను నడిపించాయి, మనకు కాలాలు చెప్పాయి. పర్టికులర్ ఒక ప్లాంట్ మొలుస్తుందని ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ వచ్చిన తర్వాత కూడా మీరు క్యాలెండర్స్ టైం రాకముందు వాళ్ళు ఎలా చేశారు, ఈవెన్ ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఒక పర్టికులర్ సిరియస్ అనే ఒక స్టార్ ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ నైల్ నది ఫ్లడ్ వచ్చే ముందు ఆ చుక్క అనేది ఆకాశంలో వాళ్ళకి కనబడుతుంది అనమాట. దాని ద్వారా రిలీజ్ చేసి దానికి గుడే కట్టారు వాళ్ళు బేసికల్. సో అంటే అది మన లైఫ్ నడిపిస్తుంది కాబట్టి అంత స్పెషల్ గా అవడం వల్ల వీళ్ళు ఇండియాలో కూడా మన దాంట్లో రాహువు కేతు అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఈవెన్చువల్ గా ఏమైంది, ఈవెన్ ఆర్యభట్ట, నేను అన్నది కాదండి, ఆర్యభట్ట ద గ్రేట్ ఇండియన్ ఆస్ట్రానమర్, అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, పాశ్చాత్య దేశాలకు అందకుండా చాలా రకాలుగా చంద్రునికి లైట్ ఉండదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలా అనే వాటిని కనుక్కున్నవాడు తనే ఇవి లిటరల్ గా ట్రూత్ కాదు అని చెప్పేసి రాశాడండి. దీనిలో మనం చెప్పేది ఏంటంటే